హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ పోలీసోడు తెలుగు డబ్బుడ్ మూవీ. తమిళ్ నుంచి డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చిన తానకరన్ అనే ఫిలింనే తెలుగులో పోలీసోడుగా డబ్ చేశారు. ఈ మూవీ టేజర్ ఎప్పుడో చూసా, అప్పుడే చాలా కొత్తగా అనిపించింది. అట్లాంటి ఒక థీమ్ మీద మూవీ అయితే ఇంతకు ముందు చూడలేదు. ట్రైలర్ కూడా అదే రేంజ్లో ఉంది. ఇక మూవీ చూశాక ఓవరాల్గా నాకైతే నచ్చింది. పోలీస్ సిస్టంలో ఉన్న అప్పటి ఒక ప్రాబ్లమ్ని హార్డ్ హిట్టింగ్గా రూట్ లెవెల్లో రియలిస్టిక్గా చూపించారు. సరే, మరి డీటెయిల్స్లోకి వెళ్తే మెయిన్ ప్లాట్ ఏంటంటే, పోలీస్ అవ్వాలనే స్ట్రాంగ్ అంబిషన్ ఉన్న ఆనంద్ తాను సెలెక్ట్ అయ్యాక 9 months ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న స్ట్రిక్ట్ అండ్ రూత్లెస్ పెరేడ్ ఇన్స్ట్రక్టర్ అయిన ఈశ్వర్మూర్తి వల్ల ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత స్టోరీ ఎలా టర్న్ అవుతుందనేది మూవీలో చూసేయచ్చు. 1997లో తమిళనాడులో పోలీస్ ట్రైనింగ్ క్యాంప్లో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఈ మూవీ తీశారు. మూవీ స్టార్టింగ్లో అసలు మన పోలీస్ సిస్టమ్, ముఖ్యంగా అట్లాంటి ట్రైనింగ్ ఇవ్వడానికి గల పర్పస్ని యానిమేషన్తో అర్థమయ్యేలా చూపించారు. ఇంకా మూవీలో అదే ట్రైనింగ్ స్క్వాడ్లో ఎగ్జామ్ రాసిన 15 yearsకి కోర్ట్ ఆర్డర్ ద్వారా 40s ఏజ్లో ఉన్నవారు కూడా జాయిన్ అవుతారు. మరి ఆ కష్టమైన ట్రైనింగ్ని ఎలా ఫేస్ చేస్తారు అనే డౌట్తో మంచి డ్రామా క్రియేట్ అయింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ని చూపించి సిస్టమ్ని మార్చాలంటే ఎవరో వస్తారని అనుకోపోతే మార్పు నీ నుంచే మొదలెట్టు అనే మెసేజ్ని కూడా ఇస్తుంది. ఇది వరకు పోలీస్ దౌర్జన్యాల మీద కొన్ని మూవీస్ వచ్చినా కానీ ఇది మాత్రం ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. దాదాపు మూవీ మొత్తం సింగిల్ లొకేషన్లోనే ఉంటుంది. ఆ పోలీస్ రిక్రూట్స్ క్యాంపులో ఉన్న బ్రుటాలిటీని చూపించారు. ఏ మాత్రం టైం తీసుకోకుండా మూవీ స్టార్ట్ అయిన వెంటనే మెయిన్ స్టోరీలోకి తీసుకెళ్లి కాన్ఫ్లిక్ట్ని నీట్గా ప్రజెంట్ చేసి మొత్తంగా ఎంగేజింగ్గా తీశారు. అలాగే నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే టెన్షన్ని మూవీ మొత్తం క్యారీ చేశారు. జై భీమ్లో ఇన్స్పెక్టర్ రోల్ చేసిన తమిళే ఈ మూవీని డైరెక్ట్ చేశారు. రియల్ లైఫ్లో కూడా పోలీస్ జాబ్ చేసిన తమిళ్కి ఇది డైరెక్టర్గా డెబ్యూ మూవీ. అయినా కానీ ఎక్కడా కూడా అలా అనిపించదు. మంచి డైలాగ్స్ అండ్ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో తీశారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఆనంద్గా విక్రమ్ ప్రభు ఫిజికల్ అండ్ ఎమోషనల్గా చాలా యాప్ట్గా యాక్ట్ చేశాడు. ఇక నెగిటివ్ రోల్ అయిన ఈశ్వరమూర్తి క్యారెక్టర్లో లాల్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్. సపోర్టింగ్ రోల్స్లో ఎంఎస్ భాస్కర్ అండ్ బోస్ వెంకట్ ఇద్దరు రోల్స్కి ఫుల్ జస్టిఫై చేశారు. అలాగే రియల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారనే ట్రైనింగ్ స్క్వాడ్లో యాక్టింగ్ కోసం తీసుకున్నారంట. సినిమాటోగ్రఫీ ఈజ్ డీసెంట్. గిబ్రాన్ ఇచ్చిన బీజిఎం బాగుంది. అలాగే ఉన్న 2 songs కూడా సిచ్యువేషనల్గా ఉంటాయి. సో ఫైనల్గా చెప్పాలంటే మూవీ నాకైతే నచ్చింది. అడల్ట్ సీన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివేం ఉండవు. ఒక ట్రూ అండ్ హార్డ్ హిట్టింగ్ కాప్ డ్రామా అని చెప్పొచ్చు. డౌట్ లేకుండా చూసేయచ్చు. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది. దట్స్ ఇట్ గైస్. మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. మా రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ వేసుకొని ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.